నా పేరు ఓర్స్ అడవయ్య. మేము ఇక్కడ 1977 నుంచి ఇక్కడ ఒక మా కంకర మిషన్ ఉండే ఇక్కడ. ఆ మిషన్ అప్పుడు ఇక్కడ లేబర్ అంతా పనిచేసే వాళ్ళంతా అక్కడ. మేము కూడా అప్పుడు వచ్చినాము. ఇక్కడ ఎంత అడవి, గుట్టలు రాళ్ళతో దారి ఏం లేదు. అప్పుడు అంత ఇసుక కూడా ఒకటి కొన్న పెంకలు ఉండే, పోలీసులు అయింది అక్కడ, ఏం లేదు, అంత అడవిది. అప్పుడు మేము ఇక్కడ ఉంటే 80లో మాకు ఒక సంకల్పం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మంగారు చిన్న డ్రామా వేసాం అప్పుడు ఈ అడవిలో. వేసిన తర్వాత మాకు సంకల్పం ఏంటంటే చిన్న గుడి కట్టాలని చెప్పేసి మాకు ఒక ఆయన స్వప్నంలో చెప్పాడు. అయితే అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి మీ గోల్కొండ నవాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇట్లా ఒక పేపర్లో కూడా ఒక న్యూస్ వచ్చింది, చెప్పలేదంటకపోయారు బ్రహ్మంగారు ఇక్కడ అని చెప్పేసి. అప్పుడు ఇట్లా ఆయన వచ్చేటప్పుడు ఈ స్థలం ఆయనకు నచ్చింది. ఎవరికి? బ్రహ్మేంద్ర స్వామికి. ఈ అడవిలో ఆయనకు చూసి ఇక్కడ దృష్టి పెట్టిన తర్వాత ఒక సంకల్పంతో మేము చిన్న గుడి కట్టాము. 1985లో విగ్రహ ప్రతిష్ట, బ్రహ్మంగారి విగ్రహ ప్రతిష్ట చేసినాం ఇక్కడ. ఒకటే గుడి, అప్పుడు ఇంకా దారి లేదు, ఏం లేదు, అట్లా నెత్తిన నీళ్ళు మోసుకొచ్చి అట్లా చేసినాం దీని గుడిని. అప్పటి నుంచి ఈ స్వామి యొక్క భక్తులు ఎక్కడున్నా సంకల్పంలో పోయి కళలో పోయి నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన స్వప్నం పోయి చెప్తే అంత భక్తులంతా ఇక్కడ బాగా ఆయనకు భక్తులు అయిపోయి ఇంకా అట్లా తర్వాత ఒక్కడే బ్రహ్మంగారు ఒక్కడే గుడి ఉంది అప్పుడు. ఇక తర్వాత మళ్ళా ఆంజనేయ స్వామి, తర్వాత శివాలయం, పశుపతి లింగేశ్వర స్వామి, ఈశ్వరిమాత, సిద్ధయ్యలందరినీ అప్పుడు భక్తులంతా కలిసి మనం ఇవన్నీ పెట్టాలని చెప్పేసి సంకల్పంతో మళ్ళీ మేము 2023లో ఈ ఉప ఆలయాలన్నీ మేము కట్టి పరిస్థితి చేసినాము. అయితే ప్రత్యేకంగా ఏంటంటే బ్రహ్మంగారు ఈరోజు కళ్యాణం అంటే శివరూపంతోనే ఉంటాడు ఆయన, శక్తితోనే ఉంటాడు. శివుడు విష్ణు రూపంతోనే అవతారం ఇచ్చింది కనుక ఇలా శివ కళ్యాణం ఉంటుంది. ఇలా బ్రహ్మంగారు కూడా మఠంలో కందిమల్లపల్లిలో కూడా మరి ఇలా బ్రహ్మంగారి గోవిందమ్మ కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఆలయంలో బ్రహ్మంగారు ఆలయంలో ఈరోజు మరి బ్రహ్మంగారి కళ్యాణం ఉంటుంది. తర్వాత ఆరాధన, మే నెల ఆరాధన వస్తుంది, ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఆరాధన వస్తుంది బ్రహ్మంగారిది. ఇక్కడంతా చాలామంది స్వాములంతా మేము ఇక్కడ ఆలయ ధర్మకర్తని, గురుస్వామిని మా వాళ్ళు చాలామంది ఇక్కడ మాల వేసుకుంటారు. ఇక్కడనే వాళ్ళ భోజనాలు, స్నానాలు, పూజలు అన్నీ ఇక్కడనే ఉంటాయి. 41 దిశ చేసుకొని ఆరాధన చేసి మేము కందిమల్లపల్లి పోతాం. ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ, అన్ని పూజలు చేస్తాం. ఈరోజు శివాలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తాం? ఇలా పొద్దున్నే 5 గంటలకు గణపతి పూజ, మరి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, పబ్లిక్ అంతా రాత్రి నుంచే ఉన్నారు. అందుకని రాత్రి వరకు 12 వరకు లింగ పూజ ఉంటుంది. అప్పుడు ఇక్కడ బ్రహ్మంగారి కళ్యాణం అవుతుంది. ఇలా 8 గంటలకు స్టార్ట్ చేస్తే 11 గంటల ఊరేగింపు, పల్లెకి ఊరేగింపు ఉంటుంది. అవన్నీ చేసిన తర్వాత మేమంతా కూడా మళ్ళీ శివ పూజ అనేది చేసేస్తూ ఉంటాం. ఇలా శ్రీనివాస్ అండి. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడే. నేను గుళ్ళోకి రాబట్టి 50 సంవత్సరాలు. ఇక్కడ గుళ్ళోకి నేను పెళ్లి చేసుకోవడం ఉంటాం కానీ చేస్తాం కానీ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఈ శివాలయం ప్రత్యేకత వచ్చిన భక్తులకు కానీ ఎవరికి కానీ మంచి చెడ్డ అవుతుంది, జరుగుతుంటుంది. మంచి మొక్కున వాళ్ళకి అవుతుంది, ఏదైనా జరుగుతుంది. నాది కూడా పెళ్ళి అయిన తర్వాత 10 సంవత్సరాలు పిల్లలు లేకుండే రాగి చెట్టు మొక్కిన 3 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళకి పెళ్ళి అయిపోయినాయి. నాకు కాదు, మొత్తం మంది కూడా పెళ్ళిళ్ళు అయినాయి. మంచి వాళ్ళు వచ్చారు. అక్కడికి కర్నూలు నుంచి వస్తారు, కర్నూలు మహబూబ్నగర్ నుంచి వస్తారు, వనపర్తి నుంచి వస్తారు. ఇక్కడ వారం రోజులు ఉంటారు, చెట్టు కాడ పూజ చేసుకుని పోతారు. మంచిగా ఉంటుంది. ఒకటి నాగదేవత పుట్ట కూడా ఉంది ఇంట్లో, లోపల గుళ్ళో ఉందండి. అట్లేం లేదు అనుకోవద్దు, మహిమ ఉంది. ప్రతి శివరాత్రికి కానీ కళ్యాణం ఉంటుంది. శివరాత్రి బ్రహ్మంగారి కళ్యాణం ఉంటుంది. బ్రహ్మంగారి కళ్యాణం ఉంటుంది. సాయంత్రం పూట 7:30-8 గంటలకి స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉంటుంది. ఎప్పటికైనా ఎవరికైనా అనుకున్నది పక్కా అవుతుంది. ఈరోజు శివరాత్రి ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు? ప్రశాంతంగా చదువుకున్నాం అనుకుంటున్నామండి. ఇక్కడ ఏ ఊరేమనుకోరు, ఎవరే రారు. మేమే కమిటీ నెంబర్లెస్, మేమే ఉంటాం. అందరు లైన్లో ఉంచుంటాం, మంచిగా చేసుకుంటాం. ఒక్కళ్ళు లొల్లి అయ్యేం ఉండదు. మా లీడర్ షాప్ ఉన్నాడు, మా లీడర్ షాపు ఆయన ఉంటాడు, ముందుకి వెనక మేము ఉంటాం. ఈరోజు కళ్యాణం అలాగే జాగారం నిర్వహిస్తున్నారు. జాగారం నైట్ ఉంటామండి. రాత్రి 7:30-8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. తెల్లారి 3 అయిన దాకా ఇక్కడ ఉంటాం అందరమే. లేడీస్ కానీ ఎవరైనా కానీ 1 గంట దాకా ఉంటారు అన్నట్టు. 1 గంట దాకా ఉంటారు. మళ్ళీ 3 గంటలకి
గుళ్ళకి అభిషేకం చేయడానికి వస్తారు గుళ్ళు పూజ చేయడానికి అందరు పిల్లలు ఆలయాలు ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉండొచ్చు. ఎప్పుడు చేస్తుండే రేత్రి కానీ పొగులు కానీ ఎన్నో టైం దేవాలయం పంతులు స్వామి ఉన్నాడు, ధర్మకర్త ఉన్నాడు, పంతులకు గుళ్ళో ఇదే ఇల్లు గుళ్ళోది. ఆయన ఎప్పుడైనా తలుపు కూడా తీస్తాడు, మంచి ప్రశాంతంగా ఉంటాడు. మనకి డైలీ బెమ్మమ్మ గారు ప్రతి సోమవారం నైటు ఈ పండగ రోజే కాకుండా ప్రతి సోమవారం రోజు నైటు 8 గంటలకు భజన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ఈ పండగ రోజే కాకుండా ప్రతి సోమవారం ఉంటుంది భజన కార్యక్రమము. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తర్వాత నైట్ ఊరేగింపు కూడా ఉంటుంది ఇక్కడ. ఊరేగింపు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేకం ఉంటుంది ఇక్కడ శివుడికి. అభిషేకంతో క్లోజ్ చేస్తారు. అంటే ఈ ఊరేగింపు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది? ఇక్కడ నుంచి ఈ బస్సు ఎక్కడ వరకు ఎక్కుతుందో, ఓం నగర్ బ్రహ్మశంకర్ నగర్ బస్సు ఎక్కడ వరకు ఎక్కుతుందో అక్కడ వరకు మొత్తం ఊరేగింపు చేస్తారు. కళ్యాణం తర్వాత ఆ ఊరేగింపు అనంతరము వచ్చి మళ్ళీ శివుడికి అభిషేకం చేసిన తర్వాత అక్కడితో ఆరాధించి ముగిస్తారు. అంటే ఈరోజు శివరాత్రిని ఎలా నిర్వహించాలనుకుంటున్నారు మీరు? భక్తులు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంత డ్యూటీ ఉంటుంది కాబట్టి డ్యూటీకి వెళ్తారు. సాయంత్రం వస్తారు, ఆ భక్తులు చాలామంది వస్తారు. సాయంత్రం వచ్చి అందరూ ఉపవాసాలు ఉన్న భక్తులంతా వచ్చి ఇక్కడ ఉపవాసం వదిలేసి మళ్ళీ పూజలు చేసుకుని ఉపవాసం వదిలేసి అనంతరం కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఆగిషెట్టు 1985లో మేము విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత మా అమ్మ ఎల్లమ్మని ఉండే 86లో ఒక సంవత్సరం తర్వాత చిన్న ఒక మొక్క పెట్టింది ఇక్కడ చెట్టు, రాగి చెట్టు ఉందని చెప్పేసి. అది అట్లా పెద్ద చెట్టు పైపోయి మొత్తం సగం బస్తి అంతా పాసుకుపోయింది అంతా మొత్తం ఆ చెట్టు. అయితే ఇదంతా చాలా నీడ ఇచ్చేది అప్పుడు. మేము కూడా ఊహించలేదు బరువు ఎక్కువ అయిపోయింది అదని చెప్పేసి ఉండని అందరూ నీడ వస్తుందని చెప్పి ఇక్కడ చాలామంది భక్తులు అంతా ఇక్కడ వచ్చి చెట్టు కింద కూర్చునే వాళ్ళు, ఆఫీసర్లు వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వాళ్ళ భోజనాలు చేసే వాళ్ళు అంతా అట్లాంటి చెట్టు అది. హఠాత్తుగా పోయిన సంవత్సరం ఏప్రిల్ 25 తారీఖున మరి చిన్న గాలి, అంత పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి పోలే కానీ మరి చిన్న గాలి వచ్చి అనాథం ఎవ్వరికి మరి ఇక్కడ సాంబలు ఉన్నారు, ఆవు ఉన్నది, ఇక్కడ ఆ బిల్డింగ్లు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, ఎవ్వరికి కాలం కాకుండా అనాథం ఇక్కడ కమటాలది కొరిగింది. ఎవ్వరికి ఏమని కాదు. మాకు అక్కడ చెట్ల కారు కూడా ఏం కాకుండా అనాథం చెంత పెద్ద చెట్టు ఎవరికి కాదు కాకుండా ఒరిగింది. ఏప్రిల్ పోయిన సంవత్సరం 25 తారీఖు. ఇక దాన్ని మేమంతా ఇక సంకల్పం అంతే వరకు ఉందా అని చెప్పేసి మేము మళ్ళీ దాన్ని తీసేపించి అక్కడ మన ఈ పోయిన సంవత్సరం నవంబర్లో 25 తారీఖు గత స్తంభం ప్రతిష్ఠ చేసినాం. ఇప్పుడు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరుతారు తప్పనిసరి. ఎందుకంటే వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక కాలజ్ఞానం చెప్పాడు, నా భక్తులైన వారికి ఒత్తులై ఉంటారు, వారికి ఎలాంటి బీమారులు రావు, రోగాలు గత్తరు రావు, ప్రమాదాలు రావు, నన్ను నమ్మిన వారికి. అలాంటి నేను ఛాలెంజ్ చేస్తూ రాస్తున్నా బ్రహ్మగారికి. నేను అలాంటి నేను నా అవతారం అని చెప్పి ఛాలెంజ్ చేసిన భక్తులు కోరికను కంపల్సరీ ఆ కోరికలు నెరవేరుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. తెలంగాణలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు రద్దీ పెరగడంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఈరోజు శివ కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజుతో ఖమ్మం బాబు, పూరా లోకల్.